కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనాలను తక్షణమే పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు అమలు చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల్లో ఎలాంటి పెంపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు ధరలు, గ్యాస్, విద్యుత్, రవాణా తదితర ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను పోషించడం ఎంతో కష్టంగా మారిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను వెంటనే అమలు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర పాలిత ప్రాంతం యానంలో రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు మినిమం వేజెస్ కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయమని 26,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు అనేక రంగాల్లో పెట్రోల్ బంకులు పనిచేసే కార్మికులు కానీ, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులు కానీ, పేటల్లో పనిచేసే కార్మికులు కానీ పెద్ద ఎత్తున ఈరోజు హాజరయ్యారు. ఇప్పటికైనా పాండిచేరి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం బోర్డు ఏర్పాటు చేసి సుమారు 20 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇది చాలా దారుణం. 20 సంవత్సరాల నుంచి కనీస వేతనం ఏర్పాటు చేయకపోతే కార్మికులు ఏమి తిని బతకాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. మా సిఐటి సర్వేలో 6,000, 7,000, 8,000 మా అయితే 12,000 మించి ఎక్కడ కూడా ఏ సంస్థలో కూడా 12,000 రూపాయలు దాటి ఇవ్వట్లేదు. అందుకని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇంప్లిమెంట్ చేయమని సిఐటికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపేది లేదు. తరతరాలుగా దీనికి సంబంధించి పాండిచేరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈరోజు ఆర్య గారి ద్వారాగా పాండిచేరి ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా మేము తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. కనీస వేతనం ఏ సంస్థలో పనిచేస్తున్నా, ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నా, పరిశ్రమలో పనిచేస్తున్నా, లేకపోతే పెట్రోల్ బంకులో పనిచేస్తున్నా, షాపుల్లో పనిచేస్తున్నా కనీస వేతనం సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది. అది ఇంప్లిమెంట్ చేసే విధంగా పాండిచేరి ప్రభుత్వం యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని ఎడల ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.